నమస్తే. జూన్ నెలలో మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాల్ని మనం గమనిస్తే, ఎంత కష్టపడితే వాళ్ళకి దానికి తగ్గ ఫలితాలనేవి వస్తాయి. ఒక పాజిటివ్‌గా వాళ్ళ లైఫ్ అనేది ఉంటుంది. జూన్ 2025లో మీరు చూస్తే ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితం వస్తుంది. మీరు ఏ పనైతే చేస్తారో దానిలో విజయం వస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు ఇంకొంచెం ఓపికగా ఉండటం వల్ల చాలా మంచిది. కొన్ని సిట్యుయేషన్స్‌ని మీరు తట్టుకోవడం కూడా చాలా అవసరం అని చెప్పాలి. ఆర్థికంగా చూస్తే ఈ నెల మీకు స్థిరంగా ఉంటుంది. కాన్స్టెంట్‌గా మీ ఎక్స్‌పెండిచర్స్ అవి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంతకుముందు పెట్టుబడులు పెట్టుంటే దానిలో లాభాలొస్తాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు డబ్బొచ్చే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల మీరు ఆర్థికంగా కొంచెం స్ట్రాంగ్ అవుతారు. అప్పులు తీరడానికి ఇది మంచి సమయంగా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు మీరు అప్పులు చేసుండొచ్చు. పరిస్థితులను బట్టి అవి ఇప్పుడు తీర్చుకోవడానికి మంచి సమయంగా చెప్పొచ్చు. ఒకవేళ మీరు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ముందు కొంచెం ఆలోచించాలి. ఆలోచించి మాత్రమే మీరు నిర్ణయం తీసుకోవాలి. ఇక ఖర్చుల విషయం చూస్తే మీరు చాలా ఆలోచించి జాగ్రత్తగా మీరు ఖర్చులు చేయడం మంచిది. అనవసరంగా ఏ వస్తువు పడితే ఆ వస్తువు కొనకుండా ఉండండి. వాటికి మాత్రం దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు ఈ నెలలో మీకు లాభాలు, వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి లాభాలనేవి వస్తాయి. ఇక వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయనే విషయం చూస్తే మకర రాశి వాళ్ళకి జూన్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టుగానే మీరు ఎంత కృషి చేస్తే, ఎంత అంకితభావంగా పనిచేస్తే మీకు అంత మంచి గుర్తింపు వస్తుంది. జాబ్స్ చేస్తున్న వాళ్ళకి మంచి పదోన్నతి లభిస్తుంది. లేదా సాలరీ హైక్, లేకపోతే ఏదైనా సరే జాబ్ ప్లేస్‌లో ఒక మంచి శుభార్త మీరు వినే అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. మీరు చక్కగా వాటిలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులు ఎవరైతే ఉంటాయో, లేకపోతే మీ పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు మంచి రిలేషన్స్ అనేవి పెంచుకోవాలి. అవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నిరుద్యోగులకి ఇప్పుడు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ఎంత బాగా పనిచేస్తారో దానికి తగ్గట్టుగా మీ లక్ష్యాలను కూడా మీరు అంత ఈజీగా సాధించగలుగుతారు ఈ నెలలో. ఇక కుటుంబం లేకపోతే మీ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయని చూస్తే, కుటుంబ జీవితం జూన్ నెలలో చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మంచిగానే మీరు ఉంటారు. మీ ఇంటికి బంధువులు వస్తారు అని చెప్పొచ్చు. వాళ్ళతో మీరు చాలా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తారని కూడా చెప్పొచ్చు మకర రాశి వాళ్ళు. కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే వాటిని మీరు డిస్కస్ చేసి ఈజీగా పరిష్కరించుకుంటారు కూడా. పెళ్ళి కాని వాళ్ళకి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ మీరు లవ్‌లో, రిలేషన్‌లో ఉంటే కనుక ఆ సంబంధాలు ఉన్నవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంతేకాదు మీ తల్లిదండ్రులతో మీ సంబంధం చాలా బాగా మెరుగవుతుందని చెప్పొచ్చు. మీ రిలేషన్ మీ పేరెంట్స్‌తో చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. హెల్త్ పరంగా చూస్తే ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా పెద్దగా ఆరోగ్య సమస్యలు మీకు అంతగా ఉండవు. కానీ కొంచెం అలసట, మీ కండరాల మజిల్స్ పెయిన్ అనేది మాత్రం మీకు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తుంది. మీరు ఫుడ్‌లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. జంక్ ఫుడ్‌ని ఖచ్చితంగా మీకు దూరంగా ఉంచాల్సిందే. వ్యాయామం చేయడం, నిద్రపోవడం ముఖ్యం. మీ మెంటల్ స్ట్రెంగ్త్ మీరు కావాలి అనుకుంటే మెడిటేషన్ లేకపోతే యోగా ద్వారా మీరు దాన్ని తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మీరు ఇవి పాటిస్తే ఆరోగ్యం మీకు బాగుంటుంది. ఇంకా స్టడీస్ పరంగా ఎలా ఉంటుంది అని అంటే, విద్యార్థులకి చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు చదువుకునే టైంలో మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్స్‌కి వెళ్ళాలనుకుంటే ప్లాన్ చేసుకోండి. దిస్ ఈస్ ద గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మీరు వెళ్తుంటే మంచి రిజల్ట్స్ మీ సొంతమవుతాయి. కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలి అనుకుంటే వాటి మీద మీకు ఆసక్తి పెరుగుతుందని చెప్పొచ్చు. మీరు వాటిని చాలా ఈజీగా గ్రహిస్తారు. సరే, అంతా బాగానే ఉంది అని అనుకుంటే మంచిదే. కానీ ఎక్కడో కొంచెం ఇబ్బందిగా ఉంది అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా పరిహారాలు చేసుకోండి. ప్రతి మంగళవారం మీరు ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. శనివారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల మీ కష్టాలు తగ్గుతాయి. అంతేకాకుండా మంచి శుభ ఫలితాలని మీరు చూస్తారు. వృద్ధులకు సాయం చేయండి. దానివల్ల పుణ్యం వస్తుంది. మీ గ్రహాల్లో ఎక్కడైనా దోషం ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మీకు తగ్గిపోతాయి. మీకు ఇష్టమైన దైవాన్ని నిత్యం తలుచుకోవడం, స్మరించడం అంటారు. నామస్మరణ చేస్తూ ఉంటే మీకు ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా మకర రాశి వాళ్ళకి చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఈ నెల ఉంటుంది. మీరెంత కష్టపడితే అంత రిజల్ట్స్ బాగా వస్తాయి. పాజిటివిటీ ఉంటుంది. మీకు ఓర్పు, పట్టుదల, అంతేకాకుండా ఒక మంచి పాజిటివ్ కాంపిటీటివ్ స్పిరిట్ ఇవి గనక మీలో ఉంటే రిజల్ట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి కేవలం మీ వ్యక్తిగత జాతక చక్ర ఆధారంగా కాకుండా రాశి ఫలం మాత్రమే మేము అందిస్తున్నాం. మీరు జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతేకాకుండా ఏదైనా స్తోత్రాలు వినాలి అనుకుంటే మా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. కొన్ని స్తోత్రాలు అయితే లిరిక్స్‌తో పాటుగా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు వాటిని వినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.